హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది నేను చేసే ఫస్ట్ వీడియో. సోది లేకుండా సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదు. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి కంటెంట్ అనమాట. కంటెంట్ క్రియేషన్. బేసిక్గా అందరు అంటారు, మీ ఛానల్కి మీరు ప్రాపర్ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారా, ఏం సెలెక్ట్ చేసుకున్నారు? సో చాలా మంది ఇలా క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ మనం వచ్చాము, నేను కూడా న్యూగా వచ్చాను యూట్యూబ్కి. వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సినది ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏ కంటెంట్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్లియర్గా క్లారిటీగా ఉంటుంది అనమాట. సో మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత స్లోగా వ్యూస్ వస్తాయి, ఒకేసారి రావాలంటే ఏవి రావు. సో మీ కంటెంట్ మంచిగా ఉంది అంటే ఆటోమేటిక్గా యూట్యూబే పుష్ చేస్తుంది. మీరు అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది న్యూ కంటెంటర్స్ని లేకపోతే న్యూ యూట్యూబర్స్ని మనలాగా నాలాగా వచ్చే వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఉన్నారనమాట. ఎలా అంటే, ఓకే మనకు తెలీదు వైటీ స్టూడియో ఏంటనేది, ఏదో వచ్చింది డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళాము, కంటెంట్ అన్నారు, తీసుకున్నాం, క్రియేట్ చేసాం, పెట్టేసాం. ఒక్కొక్కసారి వ్యూస్ రావు, ఒక్కొక్కసారి బాగా వస్తాయి. ఎందుకు వ్యూస్ రావట్లేదు 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 ఎందుకు రావట్లేదు? ఓకే ఒకసారి చూద్దాం కానీ మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకు వ్యూస్ రావట్లేదు అంటే ఒక్కొక్కరు ఇన్ని వీడియోస్ బోల్డ్ అనే వీడియోస్ వస్తే నాకైతే వీడియోస్ చూసి చూసి నా బుర్ర బద్దలైపోయింది అనమాట. సో వైటీ స్టూడియోలోకి వెళ్ళండి, ఆ సెట్టింగ్స్ చేయండి, ఈ సెట్టింగ్స్ చేయండి, ఇవి మార్చుకోండి, మీకు వ్యూవర్స్ వస్తారు, అలా చేయండి, సబ్స్క్రైబర్స్ వస్తారని ఏది లేదండి. మీ కంటెంట్ ప్రాపర్గా ఉంది అంటే ఏ సెట్టింగ్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా యూట్యూబ్ పుష్ చేస్తుంది. నేను కూడా స్టార్టింగ్ అలాగే చేసి చాలా బాధపడ్డాను, చాలా టైం కూడా వేస్ట్ అయిపోయింది. సో అవన్నీ తీసేసి నాకు ప్రీవియస్ ఇంకో ఛానల్ ఉండేది, సో ఆ ఛానల్ తీసేసి ఇప్పుడు ఈ కొత్త ఛానల్ పెట్టుకొని ఒక ప్రాపర్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కంటెంట్ పరంగానే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను, షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మన ఛానల్లో వచ్చేసి లక్ష్మీ గణపతి 07. ఈ ఛానల్లో నేను సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ ఏంటంటే హెల్త్ రిలేటెడ్ టిప్స్. అది మీరు టిప్స్ అనుకోవచ్చు, లేకపోతే నేను టిప్స్ అని చెప్పే కంటే కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. మన చిన్నప్పుడు మనకి హెల్త్ బాగలేనప్పుడు మన అమ్మ నాన్న కానీ, మన అమ్మమ్మ తాతలు అంటారా, అవ్వ తాత అంటారా, జేజీ జేజనాయన అంటారా, మీ ఇష్టం, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుచుకుంటారు. మేమైతే అవ్వ తాతనే పిలుచుకునే వాళ్ళం. సో మనకి హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళు మనకి చిన్నప్పుడు అప్పట్లో పెద్ద డాక్టర్స్ ఏం ఉండేవాళ్ళు కాదు. సో ఏదైనా సరే ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుంటూ ఆ హెల్త్ ఏదైనా సరే, జ్వరం కానీ, మోషన్స్ కానీ, జలుబు కానీ, సో మన దగ్గర ఏదైనా ఇష్యూస్ కానీ ఏవైనా సరే అన్నీ మన కిచెన్ రూమ్లో ఉన్న ఐటమ్స్తో క్రియేట్ చేసి వాళ్ళు తగ్గించే వాళ్ళు అనమాట. అప్పట్లో మనకి ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండేటివి కాదు. ఏదైనా సరే ఇంట్లో చూసుకోవాలి, ఊర్లో ఎవరైనా తెలిస్తే నాటు వైద్యులు అది ఇది అని చెప్పి ఏదో తీసుకొని వచ్చి పెట్టేవాళ్ళు. బట్ అందులో కొన్ని అయితే చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. సో అవి అలాంటివి నాకు గుర్తుండేటివి, ఇంకొక చోట చదివినవి, ఇంకొకరు గైడ్ చేసినవి చాలా అండి, చాలా చాలా మొత్తం గ్యాదర్ చేసుకొని ఒక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని, ఓకే నేను ఇది పోస్ట్ చేస్తే పలానా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళు గుర్తు చేసుకోగలుగుతారు కదా. అంటే నేను పోస్ట్ చేసింది మీరు ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు, నేను ఏం చేస్తున్నాను అంటే గుర్తు చేస్తున్నాను అనమాట. సో అది చూడగా మీకు ఏమనిపిస్తుంది అంటే, కరెక్టే కదా, మనకి ఇలా చేసేవాళ్ళు కదా, ఇది మనం ఎందుకు ట్రై చేయకూడదని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలతోనే మొదటి అడుగు ముందుకేసి, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఏం చేయాలి, దగ్గు వచ్చింది ఏం చేయాలి, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది గొంతులో నొప్పి వచ్చేస్తుంది ఏం చేయాలి, సరే ఇవన్నీ వదిలేయండి, చాలా నీరసంగా అనిపిస్తుంది, తలనొప్పి వస్తుంది అంటాము, ఏం చేయాలి, నీళ్లు తాగాలి. ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది? మన చిన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగే కొద్దీ మన మంచిగా హైడ్రేట్గా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? రావు కదా. మంచిగా వాటర్ తాగాలి. చాలా మంది చెప్తా ఉంటారు రోజుకి 2 లీటర్ల వాటర్ తాగాలని. ఎందుకు చెప్తారు? మన కోసమే కదా. సో ఇలాంటివన్నీ మనకు ఒక్కొక్కసారి గుర్తుకు రావు, ఎందుకంటే ఎవరు వర్క్ టెన్షన్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను పోస్ట్ చేసే వీడియో కూడా చూసేంత టైం కూడా ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, ఏంట్రా బాబు కంటెంట్ అంటే ఏంటి అని చెప్తానని ఏమేమో చెప్తా ఉంది, మెయిన్ టాపిక్ రామ్మ తల్లి అని బుర్రలు పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. డోంట్ వరీ, ఇదంతా మన కంటెంట్ రిలేటెడే. కంటెంట్ అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ టాపిక్ అనమాట.
మన ఛానల్లో నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా. సో నేను మోస్ట్లీ అన్నిటికీ ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇప్పట్లో ఈ జనరేషన్లో ఎంత డబ్బు ఉన్నా ఎంత ఏం చేసినా హెల్త్ అనేది మంచిగా ఉంటేనే మనం చాలా హ్యాపీగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా జీవించగలుగుతాం. నీకు ఎంత డబ్బు ఉన్నా నీకు హెల్త్ సరిగా లేనప్పుడు ఎలా హ్యాపీగా ఉండగలుగుతావు, ఎలా ఫ్యామిలీతో స్పెండ్ చేయగలుగుతావు. సో అందుకనేసి మన ఛానల్లో మన కంటెంట్ వచ్చేసి హెల్త్ రిలేటెడ్. అయితే ఒక కంటెంట్ అనమాట. అంటే ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఒక కంటెంట్ అంటారు దీన్ని. సో కంటెంట్ అంటే మరి ఏదో అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా చాలా ఇట్లా బాదుకున్నాను అనమాట. ఏంట్రా బాబు కంటెంట్ అంటున్నారు ఏంటంటే ఫైనల్గా నాకు అర్థం అవ్వడంతో నేను ఒకే టాపిక్ మీద వీడియోస్ చేస్తూ వెళ్తున్నాను. సో నాకు ఈజీగా మినిమం టు మినిమం 20K వస్తున్నారు. నాకైతే ఎటువంటి సెట్టింగ్స్ ఏం పెట్టుకోలేదు నేను వైటీ స్టూడియోలో. ప్రాపర్ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, అది అలాగే వెళ్తుంది, వ్యూవర్స్ అలాగే వస్తున్నారు, సబ్స్క్రైబర్స్ అలాగే వస్తున్నారు. సో అందుకనేసి ఈరోజు మీకు ఆ కంటెంట్ గురించి చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది ఎక్సలెంట్ పర్సన్స్ ఉంటారండి. వాళ్ళు కాలేజ్లో వర్క్ చేస్తుంటారో లేదో నాకైతే తెలీదు, లేకపోతే ప్రొఫెషనల్గా యూట్యూబ్లో వాళ్ళు పెట్టేసుకొని చేస్తున్నారో మాత్రం తెలీదు. నేను ఎవరిని ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు నాకు కొన్ని క్వరీస్ ఉన్నప్పుడు ఆ వీడియోస్ను ఫాలో అయ్యేదాన్ని అనమాట. వాళ్ళు చెప్పే విధానం కానీ అబ్బా అది బుర్రలోకి ఎక్కేస్తుంది అనమాట. అంటే వాళ్ళు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఎడ్యుకేషన్ అనే అందులో పర్టికులర్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. కొంతమందికి అకౌంటింగ్ టాపిక్స్ కావాలి, కొంతమందికి బేసిక్ నాలెడ్జ్ కావాలి, కొంతమంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటారు, ఇంకొంతమంది ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో ఇవన్నీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వస్తాయి. కొంతమంది మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో అది మోటివేషనల్ రిలేటెడ్ కంటెంట్. సో వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తే నువ్వు ఎలా మోటివేట్ చేసుకోవాలని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ అది. ఇంకా కొంతమంది ఉంటారు స్పిరిచువల్, దేవుడి గురించి స్టోరీస్ చెప్తూ ఉంటారు. సో అన్ని పురాణ గాథలు చెప్తూ ఉంటారు. సో మేము తిరుపతికి వెళ్తే ఇలా ఉంటుంది, తిరుపతి కొండ మీద ఇలా ఉంటుంది. సో ఒక్కొక్క స్టోరీ అంటే కార్తీక మాసం వస్తే ఎలా ఉంటుంది, దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వీళ్ళందరూ ఈ స్పిరిచువల్ వేలో వెళ్తూ వాటికి రిలేటెడ్గా వీడియోస్ చేస్తూ ఉంటారనమాట. అది స్పిరిచువల్ కిందకి వస్తుంది. కొంతమంది వాళ్ళ ఓన్ కంపోజిషన్తో సాంగ్ డ్యాన్స్ చేస్తూ పోస్ట్ చేస్తారు. సో ఇది ఒక రకమైన కంటెంట్. అంటే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసాము అంటే అవి మాత్రమే కనిపిస్తాయి, అవి తప్ప ఇంకొకటి ఉండదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుకింగ్ వీడియోస్ అంటే వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసాము అంటే కుకింగ్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ తప్ప వేరే టాపిక్ ఉండదు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ ఏంటి, కుకింగ్, వంట. వాళ్ళకి తెలిసిన విధానంలో వంట చేసి ఆడియన్స్కి చెప్తూ ఉన్నారు, వ్యూవర్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. సో ఛానల్ గ్రో అవుతూ ఉంది. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ ఏంటి, కుకింగ్. ఆ కుకింగ్ తర్వాత తప్ప వాళ్ళ ఛానల్లో ఇంకొక వేరే కంటెంట్ అనేది కనిపించదు. ఎడ్యుకేషన్ కనిపించదు, ఎంటర్టైన్మెంట్ కనిపించదు, తర్వాత మనం చెప్పినట్టు ఆరోగ్యం మే మహాభాగ్యం లాగా అలా హెల్త్ టిప్స్ అంటే ఒకవేళ మేబీ యాడ్ చేసిండొచ్చేమో, బట్ కొంచెంగా చెప్పుకుంటుంటారు. బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఏంటి, కుకింగ్. వాళ్ళ ఛానల్లో వాళ్ళు చెప్పగలిగేది ఏంటంటే కుక్ చేయడము. మన ఛానల్లో మనం చేసేది ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా ఏదైనా సరే మనం ఒకరికి గుర్తు చేస్తూ ఉన్నాము ఇలా అనమాట. కంటెంట్ అంటే నాకు తెలిసి మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇంకొకటి, కొంతమంది టెక్ ఛానల్స్ అని చెప్పేసి వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అరే యూట్యూబ్ అప్డేట్ ఇలా ఇచ్చింది, వీళ్ళు ఇలా ఇచ్చారు, మీరు ఇలా ఫాలో అవ్వండి, మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా వీడియోలో కనిపించాలి, లేకపోతే మీ వాయిస్ ఓవర్ ఉండాలి, అది మీరా కాదా తెలియాలి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళ రిలేటెడ్ కంటెంట్ ఏంటి, ఇలా మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేసేది. సో అందుకనేసి వాళ్ళు టెక్ ఛానల్స్ అంటారు. వాళ్ళ ఛానల్లో చూస్తే అన్నీ ఇలాంటివి వస్తాయి అనమాట. ఇది కంటెంట్ అంటే. ఐ హోప్ మీకు కంటెంట్ రిలేటెడ్గా అన్ని క్వరీస్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను.